గౌరవనీయులు లక్ష్మణాచారి అన్నగారికి మరియు ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు వెంకటాద్రి కాలనీ పూర పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. లక్ష్మీకి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చిన డివిజన్ ప్రజలందరికీ, కాలనీ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 66 డివిజన్లలో ఒక ప్రత్యేకత, 12వ డివిజన్కి ఒక ప్రత్యేకత సంతరించుకుందంటే అది కేవలం మీ అందరి ఆశీర్వాదం అని నేను ఎక్కడైనా గర్వంగా చెప్పగలుగుతున్నానంటే అది కేవలం మీ ఆశీర్వాదమే. సో ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ఎప్పటికీ నేను కృతజ్ఞతతో ఉంటానని, కాలనీ ఎలాంటి సమస్యలు, మౌలిక సదుపాయాలు ఏవున్నా కానీ నేను అన్ని వేళలా అందుబాటులో ఉంటానని నేను తెలియజేస్తున్నాను. అంటే ఇంకా మిగతా కార్పొరేటర్ లాగా మాకు ఒక వేరే వ్యాపారం కానీ వేరే వ్యాపకాలు కానీ లేవు. ఫుల్ టైమర్గా పాలిటిక్స్లో పనిచేస్తున్నాం. ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. అంటే ఏదో ఐదు ఏళ్ళు వచ్చి షో చేసి సంపాదించుకొని వెళ్ళాలన్న దృక్పథం కాదు మాది. ఒక ప్రజాసేవ చేస్తూ ఇంకా పాలిటిక్స్లో ముందుకెళ్ళాలన్న ఒక ఆలోచనతోటి ముందుకెళ్తున్నాం. కాబట్టి అట్లాంటి ఉద్దేశము, అట్లాంటి ఏదో 5 ఏళ్ళు షో చేసి వెళ్ళాలన్నది ఎంత మాత్రం లేదు. రాత్రికి రాత్రి పాలిటిక్స్లోకి రాలేదన్నా, రాత్రికి రాత్రి పాలిటిక్స్లోకి రాలేదు, రాత్రికి రాత్రి టికెట్లు రాలేదు, రాత్రికి రాత్రి విజయం రాలేదు. సో దాని వెనుక మొదటిసారి నేను కార్పొరేటర్ కావడానికి దాని వెనకాల 18 ఏళ్ల కృషి ఉంది చొప్పరి వేణు గారిది. అప్పుడు నేను డైరెక్ట్ పాలిటిక్స్లో లేను. వారు 18 ఏళ్ల కృషి చేసిన తర్వాత మొదటిసారిగా కార్పొరేటర్గా ఎన్నికవడం జరిగింది. సో ఆ ఎన్నికను అదిగా పెట్టుకొని దాన్ని ఎంతో భయంతో, భక్తితోటి, అంటే మానవ సేవయే మాధవ సేవగా ముందుకెళ్తూ రావడం జరిగింది. ఆ తర్వాతి విజయాలు మీ అందరికీ తెలిసిన విషయమే. గతంలో కూడా జనరల్ స్థానంలో అయినా కానీ ఒక మహిళ అన్ని విధాల సమర్థురాలని చెప్పేసి జనరల్ స్థానంలో కూడా నా మీద నమ్మకం పెట్టి నన్ను విశ్వసించి నన్ను గెలిపించినందుకు కూడా నేను అక్కడ కూడా చాలా చోట్ల అంటే ఒక రిజర్వేషన్స్కే పరిమితం కాకుండా మనం అన్ని దాంట్లో కూడా అన్ని రిజర్వేషన్స్లో మనం కొట్లాడాలి అని చెప్తూ వస్తూ ఉంటాను. సో ఆ విజయం కూడా మీరు ఇచ్చిందే గతంలో కూడా. సో మళ్ళీ అదే స్ఫూర్తితోటి మీ విశ్వాసానికి ఎక్కడ కూడా తగ్గకుండా నేను మళ్ళీ ఇప్పుడు 3rd టైం కూడా పోటీ చేయడం, మీరు ఎంత అఖండ మెజారిటీతోటి విజయం ఇవ్వడం అనేది అసలు మర్చిపోలేని విషయం. ఇది నా విజయం కంటే మీ అందరి విజయము, 12వ డివిజన్ ప్రజల విజయం అనేది ఎక్కడైనా నేను గర్వంగా చెప్పగలుగుతాను. మరి సో అన్ని వేళలా అందుబాటులో ఉంటాము. కాలనీకి ఎలాంటి మౌలిక సదుపాయాలైనా కానీ ఇప్పుడు కొత్త వాళ్ళకి నేను కొత్తగా చెప్పాలి కానీ గత 5 సంవత్సరాల నుంచి మీరు నన్ను చూస్తూనే ఉన్నారు. ఎనీ టైం మేము అంటే అందరికీ ఇప్పుడు మామూలుగా లేడీ కార్పొరేటర్స్, లేడీ అభ్యర్థులు ఉన్న కాడ ఒక హస్బెండ్ మాత్రమే పనిచేస్తారు, లేడీ వెనక్కి వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ అట్లా కాదు. మామూలుగా మీకు మార్కెట్లో 1+1 ఆఫర్ ఒకటి కొంటే ఒకటి ఉచితం ఎట్లనో కార్పొరేటర్ పోస్ట్ ఒకటి, మీ ఓటు ఒకటి. కాకపోతే సర్వీస్ ఇద్దరిది ఉంటుంది, ఇద్దరు సర్వీస్ ఉంటుంది. మీ 12వ డివిజన్ ప్రజలకు ఇది ప్లస్ అన్నట్టు. మిగతా డివిజన్లకి మన డివిజన్కి పోల్చుకుంటే ఇద్దరి సర్వీస్ ఉంటుంది. ఆల్వేస్ అందుబాటులో ఉంటాం. 365 రోజులు 24 గంటలు నా ఫోన్ ఆన్లోనే ఉంటుంది. మీరు ఎనీ టైం కూడా ఏ సమస్య అయినా కానీ మెసేజ్ల పూర్వకంగా కాకుండా డైరెక్ట్ నాకు ఫోన్ చేయొచ్చు. డైరెక్ట్ నాకు ఫోన్ చేయడం వల్ల నేను అందులో కూడా కొంచెం నాది ఒక చిన్న స్వార్థం లాంటిది ఉంది. అంటే ఫోన్ చేసిండు అనుకో, ఇప్పుడు సురేందర్ అన్న ఫోన్ చేసిండు, వారి మంచి చెడ్డలు నాకు తెలిసే, అనిత బాగున్నారా, పిల్లలు బాగున్నారా, లేదు నేను బాగున్నానా అని అడుగుతాం. మంచి చెడ్డలు తెలిసే అట్లా 1, 2, 3 సార్లు చేస్తూ ఉంటే అదొక ర్యాప్, ఒక అటాచ్మెంట్ పెరుగుతుంది అనే దాంతో నేను ఫోన్ చేయమని చెప్తున్నా. ఎందుకంటే బయట బిజీ షెడ్యూల్ ఒక్కోసారి మెసేజ్ చూసుకోలేకపోతాం, లేకపోతే ఒక్క చెత్త గురించి ఎందుకు చేయాలి అనే భావన ఉంటుంది. మన మధ్యన ఈ కమ్యూనికేషన్ చెత్త, లైటు, నీళ్లు, మోరి, రోడ్డు ఇదే ఉంటుంది తప్ప మనం వేరే దాంట్లో మనం బిజినెస్ పార్ట్నర్స్ కాదు, ఇంకేదన్నా కాదు, మనం పొలాలు పక్కన లేవు, మేము అట్లా కాదు. సో ఈ ర్యాపో జనాలకి నాకు మధ్యన ఈ ర్యాపు ఉండాలనే కోరికతోటి మిమ్మల్ని డైరెక్ట్ ఫోన్ చేయడం అని జరుగుతుంది. డైరెక్ట్ అందరూ నాకు ఫోన్ చేయొచ్చు, మళ్ళీ ఎవరో మధ్యవర్తులు కాకుండా డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వచ్చని నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. సో మీరు ఇచ్చిన ఈ సహకారం మరవలేంది. మరి రాబోయే రోజుల్లో కూడా మీ అందరి సహకారంతో ఇంకా ముందుకెళ్తానని, ఇదే ప్రోత్సాహము, ఇదే ఆశీర్వాదము, ఇదే సపోర్ట్ ఎప్పుడు మాకు మీ అందరిది వెన్నంటి ఉండాలి అని చెప్పేసి ఇంకా ఇంతకింత బలంగా ఇంతకింత